హెబ్రోన్ సావాసం మీ అందరికీ తెలుసు. ఈ హెబ్రోన్ సావాసంలో ఆడ కీలకమైనది ఏంటంటే పరిచర్య. ఈ పరిచర్య ప్రతి ఒక్కరూ చేయాలి, ఇది కీలకమైన పని. ఒక ఆయన మంచి ఆఫీసర్, ఆయన హెబ్రోన్ సహవాసానికి మొట్టమొదటిగా అదేనంట రావడం. 10 గంటలకు ఆరాధన ప్రారంభించబడుద్దట. 10 గంటలకు ఆరాధన అయితే ఆయన 9:30కే వచ్చి కూర్చున్నాడట మందిరంలో. ఎవ్వరూ లేరట 9:30కి చూస్తే. సరేలే అని అలా చూస్తే బైబిల్ స్టాల్ ఒకటి కనపడుతుంటే ఆ బుక్ స్టాల్లోకి వెళ్ళాడట. అక్కడ ఈయనకి తెలిసిన వ్యక్తి కనపడ్డాడు. బ్రదర్ బాగున్నానండి, మీరు బాగున్నారా, ఏం పని చేస్తున్నారంటే ఇదిగో పర్వాలేదు, అంత ఉద్యోగం చేస్తున్నావా, ఓకే పర్వాలేదు, మరి 10 గంటలకు ఆరాధన ప్రారంభించబడబోతుంది కదా, అందుకని ఒక అరగంట ఉంది, ఈ అరగంటలో ఒక చిన్న పరిచయం చేస్తావా, దేవుడు నేను ఇంకా ఆశీర్వదిస్తాడు అన్నాడు. ఆయన అనుకున్నాడు, నేను పెద్ద ఆఫీసర్ను కదా, నేను కారులో వచ్చాను కదా, వీళ్ళు నాకేమన్నా బైబిల్ పంచే పరిచయం ఇస్తాడేమోలే, ఓకే బ్రదర్ అన్నాడంట. సరే ఆయన నుండి సరేనండి, ఇక అరగంట టైం ఉంది, 15 బాత్రూంలు ఉన్నాయి, కొంచెం ఆ 15 బాత్రూంలు కడిగిరండి అని పంపించాడట ఆయన. ఆయనకి మొహం అంతా చిన్న చూపు అయిపోయిందట. నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, అసలు వీడేమన్నా చెబుతాడా, నా ఉద్యోగం కూడా చెప్పానుగా వాడికి, ఇంత ఉద్యోగ వేత్తనరా నేనని చెప్పానుగా, అయినా కానీ బాత్రూమ్ కడగమంటున్నాడు ఏంటి అని చాలా ఫీల్ అయిపోయాడట. వెళ్ళిపోదామంటే సరే కానీలే మందిరానికి వచ్చాను కదా అని ఆ రోజు మనస్సును నిలుపుకొని బాధపడతా సనుగుతా, ఈయన నా చార్జ్ చేపిస్తున్నాడు, నా విలువ తెలియలేదు వీడికి, బాత్రూమ్లో కడిగెత్తున్నాడని చాలా బాధపడతా మొదటి బాత్రూమ్ కడగడానికి వెళ్ళాడట. కడిగాడు. 2వ బాత్రూమ్ కడగడానికి అడుగు పెట్టి బాత్రూమ్ కడుగుతున్నాడట. అక్కడి నుంచి పక్క నుంచి 3వ బాత్రూమ్ ఒక పాట వినపడుతుందంట. సంతోషమే సమాధానమే సంతోషమే అనే పాట వినపడతా చక్కగా ఆయన బాత్రూమ్ కడుగుతున్నాడట పక్క బాత్రూంలో. ఈయన కొంచెం హట్ అయ్యాడట. ఎవరో పరిచయం చేస్తున్నారు, మనకంటే ముందే వచ్చాడు, చేస్తున్నాడు బానే ఉంది, కానీ మన హోదా వేరు కదా, వాడు నన్ను చూసి నవ్వుకుంటాడేమో, ఇంత హోదాలో ఉన్నవాడు బాత్రూమ్ కడుగుతున్నాడా అని నవ్వుతాడేమో నన్ను చూసి అని కొంచెం తొందరగానే ఆయనకంటే ముందే మనం బయటకు వచ్చి కనపడతాను. బయటకు రాగానే ఈ ముసలి ఆయన కూడా ఆ 3వ బాత్రూమ్ కడిగిట్ట బయటకు వచ్చాడట. చూడగానే ఒకరినొకరు చూసుకున్నారట. ఆయన ఆశ్చర్యపడిపోయాడంటండి. పెద్ద అయినా నువ్వు బాత్రూమ్ కడుగుతున్నా, అవునయ్యా దేవుడిచ్చిన భాగ్యమయ్యా ఇది అన్నాడట. ఆశ్చర్యం కలిగిపోయిందట. ఎవరో తెలుసైనా ఈయనకంటే 3 రెట్లు ఉన్నతమైన ఆఫీసర్ అట్ట ఈయన. ఎవరు? ముందు గడిగే ముసలి ఆయన. 3 రెట్లు చుట్టూరు బలగం, ఎవండి సపోర్ట్, వాళ్ళు ఉంటారు గన్మెన్ వీళ్ళందరూ బయటే గేట్ దగ్గరే, కారు అక్కడ దిగి వచ్చి ఇక్కడ బాత్రూమ్ కడుగుతున్నాడు. ఈయన ఆశ్చర్యపడిపోయాడు. అయ్యా ఏందయ్యా అంటే, దేవుడిచ్చిన భాగ్యం ఇది, నాకు దేవుడిచ్చిన ధన్యత అని అంటే, ఈయన కళ్ళ నీళ్ళు వచ్చి ఏడ్చుకుంటా, నన్ను క్షమించయ్యా, నాకంటే గొప్ప వాళ్ళే బాత్రూమ్ కడుగుతుంటే నేను ఎంతటి వాడినయ్యా నేను అని కన్నీళ్లు ఖర్చుకొని ప్రార్థన చేసుకుంటా బాత్రూమ్ కడుగుతుంటే 7 నెలలు బాత్రూమ్ కడిగే పరిచర్య పెట్టారట ఆయనకి. 7 నెలల తర్వాత ఒక ప్రమోషన్ ఇచ్చారట ఆయనకి. అదేం ప్రమోషను? బాత్రూమ్ కట్టే దగ్గర నుండి చెప్పుల స్టాండ్ దగ్గరికి పోయాడు. ఏం ప్రమోషన్ వచ్చిందండి ఆఫీసర్కి? మందిరంలో చెప్పుల స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఆ చెప్పులన్నీ చూడు ఎట్ట పెడతాడు పడేసి వచ్చారు. చూడండి ఎక్కడ పెడతాడు, ఒకరి మీద ఒకరు ఇసిరేసుకుని వచ్చారు. పోయేటప్పుడు ఎవరు ఒకరు వేసుకోపోతారు, అయిపోయినాయి నా చర్చిలో నా చెప్పులు పోయిన గోల అని అంటారేమోనని ఒక్కొక్కరు చెప్పులు జాగ్రత్తగా పెట్టి ఒక టోకెన్ కట్టి ఇచ్చే ఆ జాబులో జాయిన్ చేశారట. ఆశ్చర్యం కలిగింది. ఇది దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అయ్యా. పరిచర్యలో వాక్యం చెప్పే సావుకుడికి కంటే కూడా ఈ దేవుని మందిలో చేసే పరిచర్యలోనే దేవుడు మమ్మల్ని ఎక్కువగా బ్లెస్ చేశాడని వాడిని చెప్పే సాక్ష్యాన్ని విని నాకు మతిపోయింది.